జగన్ తీసుకొచ్చే మార్పు ఏంటి? కార్యకర్తల మార్పు తీసుకొస్తాడా? తన ఆలోచన తీరులో మార్పు తీసుకొస్తాడా? లేకపోతే పార్టీ విధాన నిర్ణయాల్లో మార్పు తీసుకొస్తాడా? ఇది ఎవరికి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నాకైతే పెద్ద మార్పులు తీసుకొస్తారని ఏమనిపించట్లేదు. ఒక ఆస్పెక్ట్ ఉంటుంది, తను ఇదివరకు కార్యకర్తలకు దూరం అయ్యాడు. ఒకప్పుడు కార్యకర్తల్లోనే బతికాడు, జనంలోనే బతికాడు పాదయాత్ర సందర్భంగా. ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత జనానికి దూరం అయ్యాడు, కార్యకర్తకు దూరం అయ్యాడు. అది సరి చేసుకోవచ్చు, అంతే తప్పించి విధాన నిర్ణయాల్లో ఏం సరి చేసుకుంటాడు? నవరత్నాలు నేను ఈ దఫా ఇవ్వను, ఇచ్చి పొరపాటు చేశానని చెప్తాడా? చెప్పలేడు కదా. ఇప్పుడు సూపర్ 6 ఇవ్వట్లేదని వాళ్ళని విమర్శిస్తూ నేను నవరత్నాలు ఇవ్వనని చెప్తాడా? లేదా నవరత్నాలు ఇవ్వడం వల్ల నేను ఓడిపోయాను కాబట్టి ఈ దఫా పథకాలు అనవసరం అని చెప్తాడా? అంతకంటే ఎక్కువ ఇస్తానని చెప్పినా కదా సూపర్ 6 తీసుకొచ్చి అది ఇవ్వలేకపోతున్నారని చెప్పి ఒక పక్కన విమర్శిస్తూ అది చేస్తాడు. కాబట్టి విధాన నిర్ణయాలు తేడా ఉంటుంది. ఇక నాయకులకి సంబంధించినటువంటిది, కార్యకర్తలకు సంబంధించినటువంటి తీరు. ఇదివరకు చంద్రబాబు గారిని ఇలాగే తిట్టిపోసుకునేవాళ్ళు కదా, ఓడిపోయిన తర్వాత మీరు మాకు దూరం అయిపోయారు అంటే నేను మారిపోయాను అని చెప్పుకొచ్చారు. ఏమవుతుంది మార్పు అంటే? ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వేధించమన్న వాళ్ళని వేధించడం, వాళ్ళు జైల్లో వేయమన్న వాళ్ళని జైల్లో వేయటం, వాళ్ళని హింసించమన్న వాళ్ళని హింసించమంట, ఈ పనులు చెప్తారు రేపు పొద్దున. అది తాత్కాలికంగా కార్యకర్తకు సంతోషమే, ఆ తర్వాత దీర్ఘకాలంలో అదే కార్యకర్తలకు నరకం. ప్రభుత్వాలు మారినప్పుడు, మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం మారింది, జగన్ ప్రభుత్వం ఇదివరకు ఉన్నప్పుడు వాళ్ళకి ఆ ఎమ్మెల్యేలు లేకపోతే కొంతమంది వైసీపీ నాయకులు వాళ్ళ కక్షలు తీర్చుకున్నారు. ఇప్పుడు ప్రతీకార కక్షలు జరుగుతున్నాయి, మళ్ళీ రేపు పొద్దున ప్రతీకార కక్షలు జరుగుతాయి. కాబట్టి నేను రేపు పొద్దున వచ్చి మళ్ళీ మీరు కోరుకున్నట్టు హింసిస్తాను నేను అని చెప్తాడా? ఆల్రెడీ ఆ మొక్క చెప్పేస్తున్నాడు కదా, ఏది మేము వస్తే కనుక ఎవరి డైరీ వాళ్ళు రాసుకోండి అని చెప్పేసి. దెన్ ఇంక ఇందులో మార్పు ఏముంటుంది? ఓవరాల్గా కావాల్సినటువంటిదల్లా ఏంటంటే ప్రజలు ఏం కోరుకుంటారు? సంక్షేమ పథకాల అభివృద్ధి. సంక్షేమం లేని అభివృద్ధి కావాలా? అభివృద్ధితో కూడిన సంక్షేమం కావాలా? ఇప్పుడు సంక్షేమం అని చెప్పి జగన్ ఓడిపోయాడు, అభివృద్ధి అని చెప్పినటువంటి చంద్రబాబు గెలిచారు. బట్ ఇప్పుడు అభివృద్ధి వాళ్ళు చెప్తున్నటువంటి దాన్ని అంగీకరిస్తున్నారా లేదా? నెంబర్ 1. రెండవది, సంక్షేమం అనేటటువంటి పాయింట్ లేకుండా ఏదో నామమాత్ర సంక్షేమంతో సరిపుచ్చుకుంటారా? ఇదే కనుక ఓకే అనుకుంటే రేపు పొద్దున ప్రజలు జగన్ గెలిపించడం. ఇదే కరెక్ట్, మాకు ఈ డబ్బులన్నీ అనవసరంగా ఇచ్చారు, ఇచ్చి మమ్మల్ని అందరినీ నాశనం చేసేసారు, రాష్ట్రాన్ని విధ్వంసం చేసేసారు, కాబట్టి ఈ డబ్బులు అక్కర్లేదు మాకు ఆయన చెప్పిన అమరావతి బాగుపడితే బాగుంటుంది, మద్యం అట్లా ప్రైవేటుగా ఉంటే బాగుంటుంది, ఇసుక అట్లా ప్రైవేటుగా ఉంటే బాగుంటుంది, అట్లాగే స్కూళ్ళకి సంబంధించి వరకు డబ్బులు ఇచ్చి అనవసరంగా జడగొడుతున్నారు, అట్లా కాకుండా మేము కష్టపడి సంపాదించి మా బిడ్డలను చదివించుకోవాలి, ఏదో అమ్మఒడి ఇప్పుడు ఇస్తాను, తల్లికి వందనం ఇస్తానంటున్నారు కాబట్టి దాంతో సరిపోతుంది, మిగతాది కార్పొరేట్ విద్యా వ్యవస్థ ఇదంతా నడవాలి, అట్లాగే వైద్యానికి సంబంధించి ఇన్సూరెన్స్ కరెక్ట్, అనవసరంగా జగన్ను రాజశేఖర రెడ్డి తీసుకొచ్చి అందరికీ ఆరోగ్యశ్రీలు తగలబెట్టారు, ఆ డబ్బులతో అనవసరంగా మమ్మల్ని అందరినీ హాస్పిటల్లో చేర్చి ట్రీట్మెంట్లు ఇప్పించారు, ఇప్పుడు ఆ ట్రీట్మెంట్ల గురించి అవసరం లేదు, ఇన్సూరెన్సులు పెట్టుకుంటే ఇంక అంతకంటే బాగుంటుంది, ఇంతకంటే బాగుంటుంది అనుకున్నప్పుడు ఇదే కావాలనుకుంటారు. కాబట్టి ఈ 5 ఏళ్లలోపు ఈ నిమిషంలో జగన్ ఏదో చెప్పేయాలి, ఆ నిమిషంలో చంద్రబాబు ఏదో చెప్పేస్తారు, ఇది కాదు. ఈ 5 ఏళ్ల పాలనకి సంబంధించినటువంటిది చివరి ఏడాదికి ఒక స్పష్టత వస్తుంది.